అసలు వెంకటరమణుడుగా ఆయన రెండు ప్రాంతాలని ఉద్ధరించాడు. ఒకసారి అక్కడ శేషశైలం మీద కూర్చున్నాడు. రెండవసారి ఉద్ధరించినప్పుడు గోదావరి కృష్ణ నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఇంకొక శేషాచలం ఉంది. అదే ద్వారకా తిరుమల. చిన్న తిరుపతి అంటాం మనం. ఆ ద్వారకా తిరుమల క్షేత్రంలో ద్వారక మహర్షి అనబడే ఋషి తపస్సు చేశాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదదర్శనం ఆయన మీద పెద్ద పుట్ట పట్టేసింది. పుట్ట పడితే నువ్వు ఈ పుట్టలోనే ఉండి నా పాదములను దర్శనం చేస్తూ నా పాదములకు అర్చన చెయ్యి అని స్వయంభూమూర్తిగా ద్వారకా తిరుమలలో తనంత తాను వెలిశాడు వెంకటరమణుడు. అందుకే ఇక్కడ వరకే ఉంటాడు, ఈ పై వరకే కనపడతారు, ఈ లోపల కనపడతారు. ఆ మిగిలిన భాగం పుట్టలో ఇప్పటికీ ఆ పుట్టలో ద్వారక మహర్షి కూర్చుని ఆయన పాదములకు అర్చన చేస్తుంటారు. ఇక్కడ వరకే